అమ్మయ్యా, వచ్చావా? చాలా థ్యాంక్స్ పద్మావతి. ఎందుకు బావా? నువ్వు వేసిన వేషాలన్నీ పెద్ద తేకు తెలియకుండా చేసినందుకా? కాదు, త్వరలోనే మనకి విడాకులు రాబోతున్నందుకు. విడాకులా? ఆహనా విడాకులంట, ఓహనా విడాకులంట, ఆహనా విడాకులంట, ఓహనా విడాకులంట, నీకు నాకు విడాకులంట. టామ్ 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 టామ్. ఆపు బావా, మనిద్దరికి విడాకులు వస్తాయంటే బాధపడాల్సింది పోయి ఆనందంతో డాన్స్ వేస్తున్నావేంటి? మా పెద్దమ్మ ఎవరనుకున్నావే? గంధర్వురాలు. గంధర్వురాలా? రాగల కార్యం గంధర్వులు తీర్చారు అంటారు, అవునా? అవును. ఇప్పుడు నా కలను ఆవిడ తీర్చుతున్నప్పుడు ఆవిడ గంధర్వురాలే కదే. అసలు నువ్వు అనవసరంగా కవర్ చేసావు. అలా కాకుండా అవునత్తయ్యా నిజమే, నా నోట్లో కావాలనే శానిటైజర్ కలిపిన నీళ్లు పోయబోయాడని చెప్పుంటే ఈ పాటికి ఆ బాండ్ పేపర్లు అవి ఇంటికి తీసుకెళ్లిపోయేది, నా పీడ విరగడైపోయేది. అలాగే బావా, సరే ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా అత్తయ్యకి చెప్పొస్తాను. ఎందుకు బావా? నీకు విడాకులే కదా కావాల్సింది. నేను వెళ్ళి నిజం చెప్పేస్తే ఆవిడే మన ఇద్దరికి విడాకులు ఇప్పించేస్తుంది, సరేనా? చాలేవే, ఆ చెప్పేదేదో ఇందాకే చెప్పేస్తే అయిపోయేది. ఇప్పుడు వెళ్ళి చెప్తే ఏదో ప్లాన్ చేసి చెప్పినట్టుంటుంది. వద్దులే, మా పెద్దమ్మ వెళ్లేలోపు నేనే ఏదో ఒక వెధోపం చేస్తాను, అప్పుడు నేను దొరికిపోతాను. ఆహాహాహా, ఆ తర్వాత మొగుడు పోస్ట్ నుంచి శాశ్వతంగా తప్పించుకుంటాను. ఎలా ఉంది మన ప్లాన్? ఏడ్చినట్టుంది. దేవుడా, బావ మాట్లాడినవన్నీ మావయ్య గారు వినుంటే పెద్ద రచ్చవుతుంది. ఇందాక అత్తయ్య బారి నుండి కాపాడాను, ఇప్పుడు మావయ్య గారి బారి నుండి కాపాడాలి. ఎరా ఏమిటన్నావు? నాన్నగారు, మన ఇద్దరికి విడాకులు వస్తే బతకలేమని చెప్తున్నా నాన్నగారు. ఛీ, నీకు నాకు విడాకులేంట్రా వెర్రి వెధవా? నాన్నగారు, విడాకులు మీకు నాకు కాదు నాన్నగారు, నాకు పద్మావతికి. ఒరేయ్, నేను వచ్చినప్పుడు నువ్వు పద్మావతితో మాట్లాడింది నేను విన్నాన్రా. చెప్పరా, పద్మావతి నుండి ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు? అంటే ఒకే ఆకులో ఇద్దరం తింటే బాగుండదని విడివిడిగా ఆకులేసుకుని తిందాం అనుకుంటున్నావు నాన్నగారు. చెప్పు తీసుకుని కొడతాను వేధవా, పిచ్చివాగుడు వాగావంటే. అమ్మా పద్మావతి, నువ్వు చెప్పమ్మా, నేను రాకముందు ఈడేం వాగాడు? అంటే మావయ్య, అత్తయ్య ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎంత సఖ్యతగా ఉందామో కీచులాటం లేకుండా ఎలా ఉండాలో మాట్లాడుకుంటున్నాం. అంటే ఏమిటమ్మా, వదిన గారు వెళ్ళిపోయిన తర్వాత కీచులాడుకుని గొడవలాడుకుంటారా ఏమిటి? చిచి, ఆయన ఉద్దేశం అది కాదు మావయ్య గారు. నాకు తెలుసమ్మా, వీడొక వెర్రి వెంగళప్పని. మరి నేను వెర్రి వెంగళప్పని తెలిసినప్పుడు నన్ను ఎందుకు అడగాలి నాన్నగారు? నువ్వు నోరు మీరా, నువ్వు నీ వెధవాగుడును పేక నొక్కేస్తానేమనుకున్నావు? ఒరేయ్, పద్మావతి దేవతరా, ఇలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం రా. అరే, ఇలాంటి బంగారు తల్లిని కష్టపెట్టడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నాన్నగారు, కష్టపెట్టాను అంటున్నారు, నేనేం కష్టపెట్టాను అసలు? నేను చెప్పడం దేనికిరా? ఇందాక వదిన గారే చెప్పారు కదా, నీ చేతులతో శానిటైజర్ కలిపి నీళ్లు తాగించబోయావని. ఊరుకోండి నాన్నగారు, ఏదో ఆట పట్టిద్దామని అలా చేశాను. ఆట? రేయ్, ఆట ఎలా ఉందో నేను చూపిస్తాన్రా. ఆట పట్టిస్తానని వెళ్ళిపోతున్నారు. కొంపతీసి క్రికెట్ బాల్ ఏమైనా పట్టుకొస్తారా ఏమిటి? ఒరేయ్,
ఏమిటి నాన్నగారు ఇది? ఆటరా? నేను కూడా నిన్ను ఆట పట్టిద్దామని ఇలా చేశానురా. అలా భయపడి చేస్తావేమిట్రా? ఆట పట్టించడానికి వచ్చినట్టు లేదు నాన్నగారు. మరి నువ్వు పద్మావతి చేత నీళ్ళు ఎలా తాగించబోయావో ఇది అంతేరా. రేయ్, నువ్వు చెప్తే నేను నమ్మడానికి నేను మీ అమ్మలా కాదురా. మావయ్య గారు, బావ చెప్పేది నిజమే. ఊరికే తమాషాకలా చేశాడే తప్ప నా మీద కోపంతో కాదు. నా మాట నమ్మండి మావయ్య గారు. నువ్వు ఊరుకో అమ్మా. మొదటి నుంచి ఈ వ్యధను వెనకేసుకురావడం నీకు అలవాటైపోయింది. ఒరేయ్ శ్రీనివాసులు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినో. నీ శాడిజంతో సైకోయిజంతో మీ పెద్దమ్మకు దొరికిపోయి ఆవిడ గనక మీకు విడాకులిచ్చిందో సింహ సినిమాలో బాలయ్యలా నిన్ను చితగొట్టేస్తాను జాగ్రత్త. లెజెండ్ సినిమాలో బాలయ్యలా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను జాగ్రత్త. అలాంటి పనులు చేయాలంటే మనం సినిమాలో నటించాలి నాన్నగారు. చంపుతాను వెధవా. పద్మావతికి నీకు విడాకులొస్తే ఆ క్షణంలో నిన్నేం చేస్తానో తెలుసా? పద్మావతిని వాళ్ళ ఇంట్లో దించేస్తారా నాన్నగారు? చంపుతాను వెధవా. ఏమనుకున్నావో? నిన్నిలా కాదురా, డైరెక్ట్గా నీకు ఫ్యూచరే చూపిస్తాను. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదురా. అలాంటి స్త్రీమూర్తి ప్రతిరూపమైన పద్మావతికి విడాకులివ్వడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నాన్నగారు, మీరు మారారు గాని భాష మారలేదండి. గెటప్ మారిస్తే వేషం మారుతుంది, మీసం మారుతుంది. భాషలా మారుతుందిరా బ్లడీ ఫోర్. మావయ్య గారు, బావనలా తిడుతుంటే నాకు బాధగా ఉంది మావయ్య గారు. చూసావు, నాలో ఒకవైపే చూసావు, రెండో వైపు చూస్తున్నావు. నీ జోలికొస్తే మాకు ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పు, వీడికి నీతో కాపురం చేస్తాడా, కాటికి వెళ్తాడా? వెధవేషాలైనా వెర్రి వేషాలైనా నేను దిగ్గనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్, హిస్టరీ రిపీట్. నాన్నగారు, కొడుకే కదా అని దౌర్జన్యం చేయాలని చూస్తే బిల్డింగ్ పై నుంచి దూకి చస్తా. ఒరేయ్ పిరికి, ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు. మావయ్య గారు, బావకి ఇంకొక అవకాశం ఇవ్వండి మావయ్య గారు. నో, నేనెవరికైనా రెండే ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, నీతో కాపురం చేసి వీడు పుట్టెడు పిల్లల్ని కండాం. ఆప్షన్ బి, పిల్లల్ని కాకుండా ఓన్లీ బుట్టలనే కనడం. అంతేనా నాన్నగారు? ఛీ, పద్మావతిని కాదంటే బ్రెడ్ కాదు కదా, చిన్న మట్టి గడ్డ కూడా తిన్నివ్వను. చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశాను? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. ఈ ఇంటికి వచ్చినప్పుడు హాసిని దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది. ఆనందం, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను మీ వల్ల. మీరే చేశారు, అంతా మీరే చేశారు నాన్న. దామినిని ప్రేమించురా అంటారు, తీరా ప్రేమించాక వద్దు పద్మావతి మెడలో తాళి కట్టు అంటారు. అటు దామినిని చేసుకోవాలో ఇటు పద్మావతి మెడలో తాళి కట్టాలో అర్థం కాక నరకం అనుభవించాను నాన్న. కొట్టేస్తాం మిమ్మల్ని. ఏం మాట్లాడుతున్నారు మీరు? కొట్టేస్తాను. ప్యారడీ చేయాల్సింది నేను కదరా, మీరు చేస్తారేమిటి? సారీ మావయ్య గారు, యూ ప్రొసీడ్. మీకో పిట్ట కథ చెప్తాను. సంగీతం నేర్చుకున్న కొత్తలో నేనొక పాట పాడాను. ఆ పాట విని ఒకడు చచ్చిపోయాడు. ఇందులో మీకేమర్థమైంది? పాటలు నేర్చుకోకపోవడం నా అదృష్టమని. నార్మల్. ఇదే కథ ఇంకొకలా చెప్తాను. ఒకడొచ్చేసరికి నేను పాట పాడుతున్నాను.
అది విని వాడు చచ్చాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒకసారి ఈ పాట విని చచ్చినోడే మళ్ళీ రావడం వాడి దురదృష్టం నాన్నగారు. నా దగ్గరకొచ్చి పాట విన్నా వాడికే ప్రమాదం, నేను వెళ్ళి వాడి దగ్గర పాట పాడినా వాడికే ప్రమాదం. మర్యాదగా పద్మావతిని ఏలుకో, లేదంటే కొడుకుని కూడా చూడకుండా ఈ గొడ్డలితో కసకస పొడుచుకొని చచ్చిపోతారా నాన్నగారు? కాదు, నా తల నేనే నరుక్కుంటాను. నో! ఏమైందిరా? పద్మావతికి విడాకులిచ్చినందుకు నేను నిన్ను పొడి చేశానా? లేదు నాన్నగారు, సీన్ రివర్స్ అయ్యి మిమ్మల్ని మీరే నరికేసుకున్నారు. చంపేస్తాను చేత్త వెధవా. అది ఊహ కాబట్టి నేను నరుక్కున్నాను. అదే నిజమైతే నిన్ను నరికేసుండేవాణ్ణి. వద్దు నాన్నగారు, పద్మావతికి మాత్రం విడాకులు ఇవ్వండి నాన్నగారు. ఇస్తే చస్తావు. నీకున్నవి రెండే ఆప్షన్స్. ఒకటి, పద్మావతితో కలిసి కాపురం చేయడం, లేదా నా చేతిలో చావడం. జాగ్రత్త. చూసావుగా, మావయ్య గారు చెప్పింది మొత్తం అర్థమైందిగా. ఎక్కువగా ఆలోచించి ఓవర్ యాక్షన్ చేసావనుకో, తేడా వస్తే మావయ్య గారు బోలే బాబు గిట్టప్లో వస్తారు. జాగ్రత్త. ఇలా ఇరికించావేంటి తండ్రి? రాక రాక ఓ బంపర్ ఆఫర్ వచ్చింది నాకు. మా పెద్దమ్మ వచ్చింది, విడాకులు ఇప్పించేసుకుందాం అనుకున్నాను. మా నాన్న దగ్గర బుక్ అయిపోయాను. ఎంతైనా సరే మా పెద్దమ్మకి దొరకకూడదు. ఆవిడకి దొరికినా దొరక్కపోయినా మా నాన్నగారికి దొరికేస్తా. జాగ్రత్తగా ఉండాలరా నాయన. అవునక్క, ఇంతకీ నీ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? నా ప్రాక్టీస్కి ఏంటి లేవే, హైకోర్టు లాయర్గా 99 మందికి విడాకులు ఇప్పించాను. 99 మందికి విడాకులు ఇప్పించావా? 100వ కేసు కోసం వెయిటింగ్. దేవుడు దయదలిస్తే ఆ 100వ కేసు ఈ ఇంట్లోనే ఎందుకు దొరకకూడదు? అక్క అక్క, నీకు దండం పెడతాను, దయించి ఆ విడాకుల మాట మాత్రం ఎత్తకు. వింటుంటేనే గుండెల్లో ఎక్కడో కలుక్కుమంటుంది. ఒక లాయర్గా నేను చేసే దాంట్లో తప్పేంటో నువ్వే చూడు. నీ కొడుకు అన్యాయం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఈ విడాకులు ఇప్పించడం వల్ల నీ కోడలికి న్యాయం జరుగుతుందని నువ్వెందుకు అనుకోకూడదు? కానీ ఇందులో ఎవరికి న్యాయం జరిగినా అన్యాయం జరిగేది మా ఇంటికే కదక్కా. అందుకనే చెల్లమ్మా, నిజంగా మన శ్రీనివాస్ మంచివాడైతే ఇద్దరిని ఆశీర్వదించి వెళ్తానే, లేదా పద్మావతిని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. ఓహో, ఇవిడ పెద్ద లాయర్ అనుకుంటా. ఈ శ్రీనివాస్కి పద్మావతికి ఎలాగో పడదు. ఈ విడాకులు నిజమైతే బెటర్. మాయాని ప్రిపేర్ చేయాలి. విన్నావా? ఆవిడెవరో హైకోర్టు లాయర్ అంట. 99 మందికి విడాకులు ఇప్పించిందంట. ఆ శ్రీనివాస్ గడు గురించి తెలిసినట్టుంది. పద్దు శ్రీనివాసులకు కూడా విడాకులు ఇప్పిస్తానంటుంది. అవునవును, ఈవిడెవరో మన కోసం కదిలొచ్చిన కనకదుర్గలా ఉంది. ఎస్, ఈ కనకదుర్గని రెచ్చగొడదాం. ఆవిడ్ని మన మాయ మాటలతో మెప్పిద్దాం. శ్రీను పద్దులు విడిపోయేలా చేద్దాం. ఈలోపు నువ్వు చేయాల్సిన పనోటుంది. ఏంటి దామినేది? నువ్విప్పుడు వెళ్తున్నావు, ఆవిడ కాళ్ల మీద పడుతున్నావు, బోరున ఏడుస్తున్నావు. శ్రీనివాస్ నీకు చేసిన అన్యాయాన్ని పూసగుచ్చినట్టు చెప్తున్నావు. అర్థమైంది. ఇక చూడు నా పర్ఫార్మెన్స్. ఆవిడతోనే శ్రీనివాస్కి గడ్డి పెట్టించి ఈ ఇంటికి కోడలివి నువ్వే అనిపించే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తాను. సూపర్. నీ నటనేంటో అక్కడ చూపించు. పద. ఆంటీ గారు, ఎవరు నువ్వు? ఒక మగాడి చేతిలో వంచబడ్డ అభాగ్యురాలు ఆంటీ గారు. శుభ, నువ్వు ఈ సీరియల్స్ ఎక్కువ చూస్తుంటావా? ఎందుకు ఆంటీ గారు అలా అన్నారు? ఏం లేదమ్మా,
ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా తెలుగులో మాట్లాడుతుంటేను. సారీ ఆంటీ గారు, నేను శ్రీనివాస్ మాజీ లవర్ని. మాజీ లవరు ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు? ఏం చెప్పమంటావక్క, ఈవిడ గారు మన శ్రీనివాసు గతంలో ప్రేమించుకున్నారంట. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడంట. మాట తప్పి పద్మావతిని పెళ్లి చేసుకుంటాడా? ఇప్పుడు నాకు ఏ విధంగా న్యాయం చేస్తారు చెప్పండి అని ఈ ఇంట్లోనే వచ్చి కూర్చుంది. ఏం చెయ్యాలో ఏం చెప్పాలో ఎలా న్యాయం చెయ్యాలో తెలియక ఇదిగో ఇలా ఇంట్లోనే ఉన్నాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆల్రెడీ శ్రీనివాస్కి పెళ్ళయిందని విషయం నీకు తెలీదా? తెలుసు ఆంటీ గారు, కానీ మానసికంగా శ్రీనివాస్తో ఎప్పుడో పెళ్ళైపోయింది. మేం పాడుకున్న పాటలు, రాసుకున్న రాతలు, గీసుకున్న గీతలు, రాసుకున్న ఫేస్ క్రీములు, బయట తిన్న ఐస్ క్రీములు ఈ చెప్తే సరిపోదు. నువ్వు శ్రీనివాస్ని ప్రేమిస్తున్నావని నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యాలంటే సాక్ష్యాలు అంటే మా శ్రీనివాసు నీకు రాసిన లవ్ లెటర్లు ఏమైనా ఉన్నాయా అని. అయ్యో లేదంటీ, అప్పట్లోనే చించేశాను. పోనీ మా శ్రీనివాసు నువ్వు కలిసి తీసుకున్న ఫోటోలు ఏమైనా ఉన్నాయా? చొచ్చం, అలాంటివి ఉంటే కదా. ఫోటోలు సాక్ష్యాలా? ఇది నేను అరేంజ్ చేసిన మాయ. అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఆహా లేదాంటీ గారు, ఆ ఫోన్ మారిపోయింది కదా, దాంతో అన్ని డిలీట్ అయిపోయాయి. పోనీ మా శ్రీనివాస్కి నీకు మధ్యన శారీరకం? చచ్చా, అలాంటిదేం లేదాంటీ గారు. మరి అలా అయితే ఏ హక్కుతో ఇంట్లో ఉంటున్నావు? అదేంటి ఆంటీ గారు అలా అరుస్తున్నారు? అరవడం కాదు, ఫ్రాడ్ చేస్తున్నావు, నేను జైలుకి పంపిస్తాను. ఆంటీ గారు, మీరేదో హైకోర్టు లాయర్ అని మాకు న్యాయం చేస్తారనుకుంటే మమ్మల్ని జైలుకు పంపిస్తానంటారు. మరి ఆల్రెడీ శ్రీనివాస్కి పెళ్ళయ్యి వాళ్ళిద్దరు ఎంచక్క కాపురం చేసుకుంటుంటే నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడని మాటిచ్చాడని నువ్వు వచ్చి ఈ ఇంట్లో కూర్చుంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ ఇంట్లో ఎవరు తెలివి తక్కువైనోళ్ళు లేరు. చూడమ్మాయి, ఆడపిల్లవు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. లేదా ఏ సెక్షన్ కింద ఏ కేసు పెట్టాలో నాకు బాగా తెలుసు. మైండ్. ఇంకా ఏం చూస్తున్నారు? అవుట్, గెట్ అవుట్, అవుట్. క్రీచర్స్, డిస్గస్టింగ్ ఫేసెస్. నువ్వు వాళ్ళకి బాగా బుద్ధి చెప్పావక్క. చెప్పాల్సిన దాళ్ళకి కాదే నీకు. ఇంత జరుగుతుంటే అసలు నాకెందుకే చెప్పలేదు? అంటే నువ్వు బిజీగా ఉంటావని. సరేలే, ఏడ్చావు. వెళ్ళి నీ ప్రభుత్వం పిలుచుకురా, అదే నీ కొడుకుని అలాగే పిలుచుకురా పో. అబ్బా, ఈ ఇదిలా మేళమా ఇది? అయ్యో, ఈ ఇంట్లో చాలా మ్యాటర్ ఉందే. అత్తయ్య రమ్మన్నారంట? ఏం లేదు, మీరిద్దరూ గదిలో కప్పుకునే దుప్పటి కలర్ ఏంటి? ఎల్లో, రెడ్. ఓ, అంటే మొగుడు పెళ్ళాళ్ళిద్దరూ చిరో కలర్ కప్పుకుంటారనమాట. అంటే విడివిడిగా పడుకుంటారనమాట. లేదత్తయ్య, పెద్దమ్మా, అంటే ఇంతకు ముందు ఎల్లో కప్పుకునే వాళ్ళం, ఇప్పుడు రెడ్ కప్పుకుంటున్నాం అనమాట. సరే, అవునరా, పెళ్ళైన తర్వాత మీ ఆవిడకి ఎన్ని చీరలు కొన్నావు? అంటే అది హోల్డ్ ఇట్. ఇద్దరు ఒకేసారి 1 2 3 చెప్తాను, అప్పుడు చెప్పాలి. కమాన్, 1 2 3, హియర్ యు గో. బాబోయ్, బావ ఇప్పటి వరకు నాకు ఒక్క చీర కూడా కొనలేదు. ఇప్పుడు బావ ఏం చెప్తాడో ఏంటో. ఇప్పటి వరకు ఒక చీర కూడా కొనలేదు. పద్దు ఏం చెప్తుందో ఏమిటో. కొనలేదని చెప్తే పెద్దమ్మ చంపేస్తుంది, అందుకే కొన్నానని చెప్పాలి. కానీ పద్దు ఎన్ని చెప్పుద్దో. సర్లే, మన కౌంట్ ఏదో మనం చెప్పేద్దాం. ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. 2. సూపర్. ఆండలు, నువ్వు చెప్పవే, నీ కొడుకు పద్దుకి ఎన్ని చీరలు కొన్నాడు? పద్దు చెప్పినట్టు 5, వీడు చెప్పినట్టు 2? అంటే అక్క, వీడికి మొన్నటి వరకు ఉద్యోగం లేదక్క, ఈ మధ్యనే వచ్చింది. సంపాదన లేనివాడు ఎలా కొంటాడక్క? కొడుకుని కవర్ చేయొచ్చే,
మరి ఇంతలా కాదు. సారీ అక్క. ఒరే సీను, సీను గారు, పైన నేను తెచ్చిన బ్యాగ్ ఉంది, వెళ్ళి పట్టరాదా? అలాగే పెద్దమ్మా.